హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నందు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందూస్ తెలుగు టేల్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇఫ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నానండి. సో రోజు మార్నింగ్ త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి పూజా పనులు అవన్నీ స్టార్ట్ చేసాము. బట్ స్టార్ట్ చేశాక తెలిసింది లైక్ పూజ టైమింగ్స్ ఉన్నాయి అండ్ 12:15 తర్వాత చేయాలి అని చెప్పేసి. బట్ మేము 12 to 1 మధ్యలో అంతగా ఇవి ప్రిఫర్ చేయము. సో నేను పూజ అనేది 1 తర్వాత స్టార్ట్ చేశాను. ఇక్కడైతే గుమ్మానికి మామిడాకులు అండ్ బంతిపూల మాల అనేది వేసాము అండ్ అలాగే కడపకి కూడా మంచిగా పసుపు రాసి ముగ్గు వేసి బొట్లు పెట్టాము. వరలక్ష్మి వ్రతం ఆఫ్టర్నూన్ చేసుకుంటున్నాను కాబట్టి నా నిత్య పూజ దీపారాధన అవన్నీ నేను మార్నింగే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడైతే అమ్మవారికి ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఈసారి 5 రకాల ప్రసాదాలు చేశాను. అవి ఏంటంటే వడలు, సేమియా పాయసం, నిమ్మకాయ పులిహోర, పోలేలు, భక్షాలని కూడా అంటారు వాటిని, అండ్ అమ్మకి ఎంతో ఇష్టమైన శనగల ప్రసాదం. సో ఇలా 5 రకాల ప్రసాదాలు చేసి అమ్మకి నివేదన చేశాను. వడలు చేశాక ఫస్ట్ అమ్మవారి ప్రసాదం కని చెప్పేసి వేరే బౌల్లో సైడ్కి తీసి పెట్టాను అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా ఈరోజు వడలే అండి. సో వాళ్ళకి టిఫిన్ పెట్టేసి అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ సేమియా పాయసం చేయడం అనేది స్టార్ట్ చేశాను. సో ఇది మీకు కొలతల్లో చెప్తాను, చూడండి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అండ్ నేను ఇక్కడ 1 కప్ సేమియా తీసుకున్నాను. సో 1 కప్ సేమియాకి 2 కప్స్ పాలు అండ్ 2 కప్స్ వాటర్ పోసి బాగా కాచుకోవాలి. సేమియా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అలా కలర్ చేంజ్ అయ్యాక సేమియాలోకి పాలను కొద్ది కొద్దిగా పోస్తూ ఉడకనివ్వాలి. ఇక్కడైతే సేమియా అనేది ఉడికింది. నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకుందాం. సో 1 కప్ సేమియాకి 1/2 కప్ షుగర్ లేదా 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ షుగర్ అనేది యూస్ చేస్తున్నాను. సో షుగర్ అనేది మంచిగా కరిగాక అండ్ లాస్ట్లో మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ సేమియాలోకి వేస్తే సేమియా పాయసం అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ శనగల ప్రసాదం చేశాను. నైట్ నానబెట్టిన శనగల్ని తాలింపు వేశాను అండ్ ఆనియన్ అండ్ వెల్లుల్లి మాత్రం యూస్ చేయకండి శనగల్లోకి. మిగతా 2 ప్రసాదాలు చూపించడం వీలవ్వలేదు. ఇక్కడ కలశంని రెడీ చేస్తున్నాను. ఫస్ట్ పసుపుతో మంచిగా అలికి ముగ్గు వేయాలి. నెక్స్ట్ పీటను పెట్టుకొని పీట పైన కూడా ముగ్గు వేసి బొట్లు పెట్టుకోవాలి. పీట పైన తెల్లని క్లాత్ ఏదైనా వేయొచ్చు, బట్ ఆ క్లాత్కి బార్డర్ ఉండేలాగా చూసుకోండి. క్లాత్ వేశాక ప్లేట్లో బియ్యం పోసి క్లాత్ పైన ఉంచండి. నెక్స్ట్ కలశంకి పసుపు రాసి బొట్లు పెట్టి తోరం కట్టండి. ఆ కలశంలో సగానికి నీరు పోసి అందులో గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు అండ్ చిన్నది బంగారు ప్రతిమ ఏదైనా ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు. అలా అన్నీ వేశాక 5 మామిడాకులను పెట్టి నెక్స్ట్ ఒక కొబ్బరికాయను తీసుకొని దానికి బొట్లు పెట్టి కలశం పైన ఉంచండి.
నెక్స్ట్ ఒక బ్లౌజ్ పీస్, రెడ్, యెల్లో, గ్రీన్ ఈ కలర్స్ అయితే మంచివి. నేను చూస్తున్న విధంగా బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసి కొబ్బరికాయకి చక్కగా సెట్ చేసి గంధం బొట్టు పెట్టాలి. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఆభరణాలను వేయాలి. నేను ఇక్కడ అత్తమ్మవి గుండ్లు అండ్ నా నల్ల పూసల చైన్ వేశాను. నెక్స్ట్ ఈ చైన్స్ తీసి మనం వేసుకుంటే చాలా మంచిది. చైన్స్ వేశాక పువ్వులు, గాజులు వేయాలి. సో కలశం అనేది రెడీ అవుతుంది. పూజకి అంతా సిద్ధం చేసి నేను రెడీ అయ్యి వచ్చాను. సో వరలక్ష్మి వ్రతాన్ని స్టార్ట్ చేద్దాం. మీరు చూడండి. ఆ దీపారాధనకు బొట్టు పెట్టాలి, అలాగే నమస్కారం చేయాలి. ఆ దీపాలకు ముందుగా సాధ్యం త్రిభక్తి సంయుక్తం యోజితం ప్రియం గృహాణమంగళం దేవం త్రైలోక్యం దివిరావహం రక్షాదీపం ప్రయస్యామి సాక్షాత్ దీపం దర్శయామి. పసుపు గణపతిని తయారు చేసి ఈ హరిద్ర గణపతిని ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆచమనం ఏం చేయాలి? హస్తం ప్రక్షాళన కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. పునరస్తం ప్రక్షాళ్య అలా చేయబడుకున్న తర్వాత మళ్ళీ చేయబడుకోవాలి. పునరస్తం ప్రక్షాళ్య 2 అక్షతలు తీసుకొని వాసం చూసి వెనక్కి వేసేయండి. ఉత్తిష్టంతో భూతకి సాచ ఏదే భూమి భారక ఏదే శ్యామ విరోధేన బ్రహ్మ కర్మ సమారవే. ముక్కు పట్టుకు ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయప్రార్థే స్యాతవరాహగల్వే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భారతఖండే దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే శ్రీ వెంకటాచల ఉత్తరప్రదేశే కృష్ణా గోదావరి పరమధ్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక. ఇప్పుడు మీ గోత్రము పేరు చెప్పుకోవాలండి. ధర్మభద్ర సమేతస్య సకుటుంబస్య సపుత్రక సపుత్రిక పరివారస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు మనో సంకల్ప సిద్ధ్యర్థం మమ అనుకోండి. యజమానస్య ఆదిత్యాది నవగ్రహ దోష పరిహారార్థం సకల గండ దోష పరిహారార్థం యజమానస్య యోదోష తద్దోష నివృత్త్యర్థం యజమానస్య ఇష్టకాయ నిర్విఘ్నేన మహాగణాధిపతి పూజాంచకరిచే. ఈ వరలక్ష్మి వ్రతం అంతా కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి కాబట్టి దీని విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధన చెయ్యాలి. ఒక పుష్పము 2 విఘ్నేశ్వరుని పూజ చేయండి, నమస్కారం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్రం బ్రహ్మోదయస్య దదాదనం శ్రీ మహాగణాధిపతయే
గణపతయే నమః అగజాననమః సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మీరు పట్టుకున్న పుష్పాలు అక్షతలు గణపతి దగ్గర వేయండి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయ ఆసనం సమర్పయామి రత్నక సింహాసనం సమర్పయామి. స్వామి వారికి సింహాసనార్థం అక్షతలు వేయండి. సింహాసన దరిద్రాక్షరం సమర్పయామి. పాదయో స్వామి వారి పాదాల కడగల ముద్రలతో ఇలా నీళ్లు చూపించి వేరే పాత్రలో విడిచిపెడుతూ ఉండండి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో చేతులు పెడుకోవడం అన్నమాట. అర్ఘ్యం సమర్పయామి. ముఖే ముఖం కడగడం అన్నమాట మంత్రపూర్వకంగా. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. స్వామి వారికి స్నానం చేస్తున్నారన్నమాట. ఆకుతో నీళ్ళ చొక్కలు జల్లండి. ఆపో ఇష్టావయోపు వస్తారమో చేదు దాదుల ఈ పంచామృతాలు కూడా జల్లండి. ఆప్యాయ స్వతమేరుదే విశ్వతస్రావ కృష్ణయం భవాదాజస్వ సంగతే. అలా పంచామృత స్నాపయామి. శుద్ధోదక స్నాపయామి. మళ్ళీ శుద్ధోదకాన్ని జల్లండి. ఆపో ఇష్టావయోపు వస్తారమో చేదు దాదుల మహేరణాయ చక్షుర్యోగస్యమూరద సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం. అమృతాలు కూడా నివేదన చేయాలి అమ్మవారికి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియాహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యన్మత్తేన ఋషియామి అమృతమస్తు. యథాశక్త్యవసనార్థం చేత్తో అలా చూపించండి. యథా పరలక్ష్మీదేవి నమః. నారికేల కదళీ ఫల సహిత ఖర్జూర ఫల సహిత అనేక ఫల సహిత పంచామృత నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. స్వాహ. ఓం బ్రహ్మణ్యాయ స్వాహ. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. మన నీళ్ళతో విడిచిపెట్టేసేయండి. మధ్య మధ్య ఉదక శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 తమలపాకులు మొక్కలు చిల్లర పైసా తీసుకొని ఇక్కడ పెట్టండి. వరలక్ష్మీదేవి తాంబూలం సమర్పయామి. కర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం. కర్పూరం వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వండి. కర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం. విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. వరలక్ష్మీదేవి సువర్ణ వేద సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. నృత్యం సమర్పయామి. గీతం సమర్పయామి. వాయిద్యం ఘోషయామి. శక్తోపచార భక్తోపచార సమస్త రాజోపచారం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారి పూజా కార్యక్రమం అయింది. కథలు శ్రద్ధగా వినండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నాదరధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి 2 పార్ట్స్గా చేశాను. నెక్స్ట్ పార్ట్లో మీరు వరలక్ష్మి వ్రతం అండ్ వాయనాలు చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.